అందరికీ నమస్కారం అండి. మనం జీవితంలో ఎదగాలి అనే ఒక ఆలోచన ఉంటేనే మనకు సరిపోదు. దానికి తగ్గట్టు ప్రయత్నించాలి. మనం కిందకి జారిపోతున్నాము అని తెలిసినా కూడా పైకి ఎక్కగలిగేవాడే లక్ష్యాన్ని చేరగలడు. దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నార్మల్గా మనం ఏది చేసినా సరే ఆ పని వెనక్కపోతూ ఉంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కథ వినాల్సిందేనండి. ఏ పని చేసినా కలిసి రావటం లేదు, అందులో నష్టం వస్తుంది, మేము మంచి స్థాయికి ఎదగలేకపోతున్నాము అని నిరుత్సాహపడే వాళ్ళ కోసమే ఈ కథ. ఇక ఈ కథలో హీరో ఒక కుర్రవాడు. ఆ కుర్రవాడు చాలా చురుకైన వాడు, చాలా తెలివిగలవాడు కూడా. కానీ పాపం పేద కుటుంబంలో నుంచి వచ్చాడు. పేద కుటుంబంలో పెరిగి చాలా కష్టాలు పడ్డాడు. కానీ అతని మనసులో ఒకే ఒక ఆలోచన, ఎలాగైనా సరే నేను పెద్దయ్యాక మంచి స్థాయికి వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి, మంచి ఎత్తుకు ఎదగాలి అనే ఒక గోల్ అనేది మనసులో పెట్టుకున్నాడు. చిన్న వయసులోనే, దానికి తగ్గట్టు తను చదువుకునే వయసులోనే చిన్న చిన్న పనులు, టీ కప్పులు కడగటం, టీలు సరిచేయటం, ఇలా బెంచీలు తుడవటం అని తనకు తగ్గ పనులన్నీ కూడా చేసి కొద్ది కొద్దిగా డబ్బు అనేది చేర్చిపెట్టేవాడు. ఇలా పెరిగి పెద్దయ్యాడు. ఎందుకంటే ఆ చేర్చిపెట్టిన డబ్బుతో పెద్దయ్యాక ఒక మంచి వ్యాపారం పెట్టుకోవాలన్నది అతని ఆశ. అలాగా పెరిగి పెద్దయ్యి చాలా ఏళ్ళైపోయింది. తన దగ్గర ఉన్న డబ్బు తను ఎంచుకున్న వ్యాపారం పెట్టాలా అని చెప్పే ఆలోచన వల్ల అతని దగ్గర ఉన్న డబ్బు సరిపోలేదు. సరే, మన వ్యాపారం పెట్టాలంటే భాగస్వామ్యం కావాలని తన స్నేహితుడిని భాగస్వామ్యంలో చేర్చుకున్నాడు. ఇద్దరు పార్ట్నర్స్గా చేరి ఒక వ్యాపారం అనేది పెట్టారన్నమాట. కానీ అతను భాగస్వామిగా చేర్చుకున్న వ్యక్తి కొంచెం జూదపరుడు, మంచివాడు కాకపోవటం, అతని అత్యవసరాలు, ఆడంబరాల వల్ల అతను వల్ల నష్టం అనేది కంపెనీకి ఏర్పడింది. అంటే ఆ యొక్క వ్యాపారానికి నష్టం అనేది ఏర్పడింది అన్నమాట. ఈ నష్టం అంతా కూడా పాపం ఈ కుర్రవాడి మీదే పడింది. మన హీరో ఆ కుర్రవాడి మీద పడింది. అప్పులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇతన్నే అడుగుతూ ఉండేవారనమాట. ఏం చేయాలని అర్థం కాలేదు. ఇతను చదువుకునేటప్పటి నుంచే చురుకైనవాడు కదా, బాగా వాక్చాతుర్యం, ప్రసంగం ఇవ్వగల టాలెంట్ ఉన్నా కూడా ఇచ్చేవాడు కాదు. ఎందువల్ల అంటే అందులో ఎలాంటి డబ్బులు వస్తాయో ఏమో తెలియదు, వ్యాపారం అయితే మంచిగా ఎదగొచ్చు అనే ఒక ఉద్దేశంతో. ఆ నష్టం వచ్చి నెత్తిన పడిన తర్వాత దీన్ని ఎలా భర్తీ చేయాలి, ఏం చేస్తే భర్తీ చేయాలని చెప్పి తన నష్టాన్ని పూర్తి చేయడానికి తనలో ఉన్న టాలెంట్ని బయటపెట్టాడనమాట. ఏంటి అంటే తన వాక్చాతుర్యం ఉంది కదా, సో లాయర్కి చదివితే నాకు మంచి ప్రావీణ్యం వస్తుందని చెప్పి అప్పుడు లాయర్ కోర్సులు అనేది జాయిన్ అయ్యి లాయర్ అయ్యాడు. అంటే లాయర్ కోర్సు చదివి లాయర్ అయ్యాడనమాట. మంచిగా లాయర్ అయిన తర్వాత న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చక్కగా అతని ప్రసంగం, అతని వాదన ఉండటం వల్ల మంచి పేరు అనేది వచ్చింది. బాగా డబ్బు కూడా సంపాదించాడు. అతన్ని న్యాయబద్ధంగా మాట్లాడటం వల్ల రాజకీయ రంగంలో కూడా ప్రవేశం అనేది కలిగింది. రాజకీయ రంగంలో ప్రవేశం కలిగినప్పుడు ఆల్రెడీ అతనికి మంచి పేరున్నందువల్ల మంచిగా అతను సక్సెస్గా ఒక మంచి పదవి అనేది చేపట్టాడనమాట. ఆ పదవి చేపట్టి మంచి స్థాయిలో ఉన్నారు. అతను ఎవరో కాదండి, అమెరికా ఇంతకుముందు అంటే మనకు చాలా కాలం క్రితం అబ్రహం లింకన్. ఈయన మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, పేరు వినే ఉంటాం. అతను ఇంత పేద కుటుంబంలో నుంచి వచ్చిన ఇంత మంచి స్థాయికి ఎదగలిగాడు, అమెరికా అధ్యక్షుడు అవ్వగలిగాడంటే ఎంత కష్టం ఉంది అతని జీవితంలో. అతని వ్యాపారంలో అతని స్నేహితుడి వల్ల నష్టం వచ్చింది. ఆ నష్టం వల్ల కూరుకుపోయాను, అక్కడి నుంచి పైకి లేకుండా పోతే అతనికి ఇంత పేరు అనేది వచ్చేదా, మనం చరిత్రలో నిలిచిపోయేవాడా, మనం ఆ చరిత్రను త్రవ్వి ఇప్పుడు చెప్పుకునే వాళ్ళమా? లేదు కదా. కానీ అతను ఆ వ్యాపారం నష్టపోయిందని ఆ నష్టంలోనే కూరుకుపోలేదు. తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే మంచి స్థాయికి వెళ్తాను అని చెప్పి ఆలోచించి దానికి తగ్గట్టు అతనిలో ఉన్న టాలెంట్ని బయటపెట్టి మంచి స్థాయికి చేరుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయాడు. మనందరం చెప్పుకోదాకా గొప్పవాడయ్యాడు. ఇలాగేనండి మనం కూడా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోతాం. ఏం చేయాలి, ఆ కృంగిపోయిన మనసుతో ఆలోచించే శక్తి మనకు ఉండదు. ఏం చేయాలని తోచక నిరుత్సాహపడిపోయి ఏం చేయలేక అప్పులు పాలయ్యి అలాగే ఎలాగున్నామో అలాగే ఉండిపోతాం. ఇంకా ఎదుగుదల ఎక్కడొస్తుంది?
సో ఎప్పుడు కూడా మనం నష్టపోయామని చెప్పి బాధపడకుండా ఆ నష్టపోయిన భర్తీ మనం ఎలా చేయాలి, ఆ నష్టపోయిన దాన్ని మనం పూర్తి ఎలా చేయగలగాలి అని ఆలోచించి మనలో ఉన్న టాలెంట్ని బయటపెట్టి చక్కగా మనం మన మంచి స్థాయికి ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మన ప్రయత్నం అనేది ఉండాలి. కొంచెం వచ్చి తెగింపు అనేది కూడా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా మన ఓటమిలో ఎంత కూరుకుపోయిన వాడైనా సరే గెలవటం ఖాయం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.